అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాత చెరువులో భర్తను చంపి ఇంటి ముందు పాతిపెట్టిన కేసులో మిస్టరీ వీడింది. ఈ కేసులో నిందితురాలు సుకన్య పోలీసుల ఎదుట లొంగిపోయింది. గత ఏడాది నవంబర్ 10వ తేదీ తెల్లవారుజామున హనుమంతును సుకన్య హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. హనుమంతు సుకన్య దంపతుల మధ్య జరిగిన గొడవలో రోకలితో భర్తను భార్య కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. శవాన్ని ఇంటి ఆవరణలో పాతిపెట్టింది. కుమార్తె తల్లి మధ్య వచ్చిన వివాదంలో ఘటనలో వెలుగులోకొచ్చింది. జిల్లా మెడికల్ అధికారి శంకర్ నాయక్, తహసీల్దార్ భాస్కర్ నాయక్ సమక్షంలో మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. ఫోరెన్సిక్ రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రవిబాబు వెల్లడించారు. కావలి హనుమంతు అనే వ్యక్తిని 10/11/2025 తారీఖున తెల్లవారుజామున 3 గంటలప్పుడు అతని భార్య రోకలి బడతో కొట్టి చంపివేయడం జరిగింది. వారిద్దరి మధ్య కుటుంబ కలహాలు మరి ఇతర మనస్పర్ధలు ఉండటంతో చంపివేసిన తరువాత ఇంటికి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో డెడ్ బాడీని పూడ్చడం జరిగింది. కంప్లైంట్ రావడంతో ఈరోజు ఇక్కడ ఎగ్జుమేషన్ ప్రొసీడింగ్స్ ను టేకప్ చేయడం జరిగింది. మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేటు మరియు ప్రొఫెసర్ హెచ్ఓడి శంకర్ నాయక్ వారి ఆధ్వర్యంలో ఈ డెడ్ బాడీ ఎగ్జుమేషన్ చేయడం జరుగుతోంది. దీని మీద కేసు దర్యాప్తు చేసుకుని తగు చర్యలు తీసుకుంటాము.